మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆమె మంచిదే కానీ భర్త చచ్చిపోయింది ఉండొద్దని ఆమె కోరిక అంతే ఉన్నట్టు సార్. ఏం లేదు, మంచి మనిషి ఆమె. ఆయన కూడా మంచోడే. నా పిల్లలు ఒక చేత చిక్కొద్దు నేను రావాలి అనుకున్నది ఆమె. ఎన్ని రోజులు అయిందమ్మా జరిగి? అంటే పరిచయం అయిన పెళ్లి రోజులు నెల 15 రోజులు అవుతుంది. ఎట్లా అయిన పెళ్లి పడతా అట్లాకి వచ్చింది. అట్లా అంటే ఎప్పుడైనా మీతో అన్నది చనిపోవాలని కోరిక? మాతో ఏమనలే, ఏడ్చేది కానీ ఏమన్నా పోయి చెప్పలేదు. ఏమన్నట్టు మందడిస్తే ఏడ్చేది కానీ ఆమె మంచి మనిషి. పలకరించేది బాగానే, వచ్చిన దగ్గరకు వచ్చి పెద్దమ్మని వచ్చేసి చేసేది కానీ బాగానే ఉండేది. మొగలు బాగానే లేదు, ఆయన మంచిగా మాట, అత్తమ్మ ఆయన మాట మంచిగా ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. ఆయన ఆట వచ్చింది నేను ఉండొద్దు, నా భర్త ఇంకా ఓ చేతులు చిక్కొద్దు అని అనుకున్నట్టు నా మనసు గంతే. ఇంకా అట్లా అంటే ఇప్పుడు 45 రోజులు పడతాయి పెళ్లి? సత్యం 45 రోజులు. 45 రోజుల నుంచి మీతో అంటే మీరు వెళ్ళి కలవడం మాట్లాడేది కానీ ఇంకా మాకు ఇద్దరు చెప్పపోయేది. ఆ మనసులో పెట్టుకున్నా మనకు బాగానే ఉండేది, చేసేది కానీ చెప్పపోయేది. ఎందుకు నేను లేనిది నా పిల్లలు ఎందుకు అనుకున్నదో ఎట్లనో మరి. కానీ ఆ అమ్మాయి చాలా మంచిది, అందరితో కళ్ళగొలుపు మనిషి. ఆ అమ్మాయికి అసలు ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం ఉన్నది, కానీ ఎందుకు ఆ ధైర్యం పడ్డదో మాకే చిత్రమవుతున్నది. చాలా మంచి అమ్మాయి. కానీ భర్త లేనిది చాలా ఇబ్బంది పడ్డట్టుంది అనిపిస్తుంది. భర్త లేని నేను ఎందుకు బతకాలి అని చాలా ప్రేమ గల్లోళ్ళు ఇద్దరు కలిసి చాలా మంచి కలిసి ఉండేది. ఇక ఒకరికొకరు మంచి ఇంట్లో అయినా కలిసి ఉండేది. షాప్ లో కూడా ఇద్దరు కలిసి బేరం చేసుకునేది. అసలు ఇడవకుండా 24 గంటలు ఇడవకుండా మంచిగా ఉండేది. ఇంకా దానికి 40 days నుండి మరి ఏమనిపిస్తుందో దాని మనసుకు, నాతో లేడు నా అనిపిస్తుంటది కదా. ఇంట్లో అక్కడిక్కడ తిరగడం, వంట చేసినప్పుడు కాకపోతే తినేటప్పుడు టీ కూడా నలుగురు కలిసి తాగేదంట. అంత కలగలుపుగా అంత మంచిగా ఉండేది అనమాట. వాళ్ళు అట్లా తట్టుకోలేక చేసుకున్నదేమో అని అనుకుంటున్నాం. కానీ అమ్మాయికి అయితే చాలా ధైర్యస్తురాలు, అన్ని పనులు వస్తాయండి. అసలు భూమి బతుకుతుంది, బతకగలుగుతుంది, అంత ధైర్యం ఉన్నది. కానీ ఎందుకు అట్లా అయిందో మాకే అసలు అర్థం కావట్లేదు. అన్ని పనులు వస్తాయి, బ్లౌజులు కుడుతుంది, బేరం వస్తుంది, అన్ని మంచిగా అందరితో మాట్లాడుతుంది, అన్ని మంచిగా ఉన్నాయి. కానీ ఏందో ఆ దేవుడు మరి అట్లా చేసిన చాలా బాధాకరమైన విషయం. అంటే ఆమెకు ఆరోగ్య పరిస్థితులు ఏమన్నా బాగాలేవు, అలాంటి అప్పులు లేవు, ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగా ఉంది. అమ్మాయి మంచిగా షాప్ మెయింటెనెన్స్ చేసిందండి. చనిపోయినాక ఒక 10 daysకి వెళ్ళింది. వెళ్ళమన్నా మేము కూడా ఊకే 4 గంటలు కూర్చొని మధ్యాహ్న ఊకే బాధపడుతుంటే వెళ్ళాను. షాపు తెరుచుకునేది, మంచిగా 1 గంట 2 గంటలు ఉండేది, అందరికి మంచిగా చేసేది. నేను సండే రోజు కూడా వెళ్ళి ఉంటేనే 1 hour షాప్లో ఉన్నా, మంచి గిరాకీలు అవుతుండే, మంచిగా ఉండే. నాన్న మంచిగా నడుస్తుంది షాపు, మంచిగా నడుపుకొని ఇట్లే మంచిగా ఉండు, పిల్లలను బతికించుకో, మంచి ధైర్యం తెచ్చుకొని కూడా ధైర్యం చెప్పినాం. కానీ ఎందుకు అట్లా అయిందో అర్థం అవుతలేదండి మాకు కూడా. ఎందుకు అధైర్యపడ్డదో కానీ అసలు అధైర్యపడే మనిషి కూడా కాదండి. చాలా బాధాకరమైన విషయం ఇది మాత్రం. చాలా అంటే చాలా. ఆ 2 పిల్లలకి వేసింది. ఆ పిల్ల మంచి పిల్ల, ఆ అమ్మాయి 8th, అబ్బాయి 10th. మంచి క్లెవర్ స్టూడెంట్స్, పిల్లలు కూడా మంచి చదువుకునేది. ఆ అమ్మాయి కూడా మంచి ధైర్యం చెప్పేదంటే తల్లికి, నేనున్నా కదమ్మా, నేనున్నా కదా అని అమ్మాయి కూడా చెప్పేదంట. తల్లి ఏడుస్తుంటే పిల్ల ధైర్యం ఇచ్చేదంట. అట్లనే ధైర్యం చేసుకోలేదు అనిపిస్తుంది ఇప్పుడు మాకు. అట్లండి, ఏం లేవు, అప్పులు లేవు, మంచి పిల్ల, మంచిది, ఎవరితో కొట్లాడే మనిషి కాదు. మంచిగా వస్తుండే, గుళ్ళకైనా పేరంటాలకైనా మంచిగా వస్తుండే. ఎంత దూరం వాళ్ళు ఉన్నా దగ్గరికి పోయి మందలు ఇస్తుండే, మంచిగా అందరితో మంచి మాట్లాడి మంచిగా ఉంటుండే. ఆ అమ్మాయికి రిమార్క్ అనేది లేదండి, మంచిగా ఉండేది, మంచిగా చేసేది. ప్రసన్న అయితే చాలా ధైర్యవంతురాలు ఆమె. మరి ఇక హస్బెండ్ పోయిన డిప్రెషన్ లో ఉన్నట్లుంది ఆమె. వాళ్ళ ఇక ఏమనుకుందో, తన మనసుకు ఎలాంటి ఆలోచన చేసుకుందో ఏమో తెలియదు. నేను అనుకోకుండా అసలు తన పాయిజన్ తీసుకొని 2 పిల్లలకు పెట్టి తను కూడా తీసుకుందట. ఇప్పుడు ఆ 2 అయితే చనిపోయారు, తల్లి పిల్ల. బాబు మాత్రము హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వాళ్ళ బాబుకైనా కొద్దిగా ధైర్యం ఇచ్చి దేవుడు కొద్దిగా కాపాడాలని. దాదాపు భర్త చనిపోయిన 45 రోజుల నుంచి, దాని నుంచి ఇప్పుడు మీతో మాట్లాడిందా? లేదండి, మాట్లాడలేదు. దాన్ని ఫోన్ ఎత్తలేదు, కొద్దిగా అదే డిప్రెషన్ లో ఉన్నట్లుంది ఆమె. అంటే ఏం జరిగిందని పక్కన స్థానిక వాళ్ళు ఆమె ఇలా సైలెంట్ ఉండడానికి? మేము బంధువులము, ఇక పక్క నుండి చూడలేదు కదా. అంటే బంధువులు కలవడానికి 40 రోజుల తర్వాత ఎవరితో మాట్లాడడం కానీ ఏమైనా చెప్పడం కానీ, అంటే ఎలాంటి ఇబ్బంది ఉందని చెప్పిందా? ఏం ఇబ్బంది ఉంది అని ఏం చెప్పలేదు, కానీ తల్లిదండ్రులు దగ్గరే ఉన్నారు. తండ్రి వద్దన్నాము సార్. అసలు మా పాప ఏమైంది, ఏం జరిగింది సార్ మీతో? ఇప్పుడు అదే భర్త చనిపోయిన తర్వాత మీతో ఏం మాట్లాడింది? ఏం మాట్లాడలేదు, రోజు బాగానే ఉండేది సార్. మేము రోజు నైట్ పోయి వాళ్ళ ఇంటికాడ పడుకునేది, మా భార్య ఆడనే ఉండేది.
అన్ని బాగానే ఉన్నది, తినకుంటుంటే తింటలేదు కదా అని చెప్పి ఉద్దేశంతో మా బాబుని తోలుకొద్దామని ఇంటికి పోయినాం. పోయి వచ్చేటాలకి అంటే 40 రోజుల నుంచి ఎవరితో కూడా మాట్లాడడం లేదు, ఎక్కువ ఒంటరిగానే ఉండడం. పోతుంది కొద్దిగా. ఈ మధ్యనే రోజు ఒక గంట సేపు అట్లా పోయి వచ్చేది. సరే ఉన్నది కానీ ఇంకా పాపలతోటి వాళ్ళతోటే ఉండే, తింటలేదు బాగా, తింటలేదు కదా రేపు ఏమన్నా నాకు షుగర్ ఉంది ఏమన్నా అయ్యగల అని చెప్పి మేము మా బాబుని తోలుకొద్దాం పోయి వచ్చేటాలకి ఈ పని చేసి. అంటే ఎప్పుడైనా ఏమైనా ఇట్లా లేదు నాకు ఇబ్బంది అవుతుంది, నాకు బాధేస్తుంది, నేనేమైనా చనిపోతాను అలాంటి మాటలు ఎప్పుడన్నా అన్నదా? ఏమనలేదు. అన్నందానికి మనం ఆ టాపిక్ మా ముంగలు తీయలేదు. అన్నిటికీ మేము ఉన్నాం బిడ్డ, నీకు సపోర్ట్ ఉన్నాం అని చెప్పినాం మేము. కానీ జరిసేపట్లా చేసుకుంటాం. అదే ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు? ఒక పిల్లగా 10th క్లాస్ బాబు, 8th క్లాస్ పాప. అంటే ఆ రోజు రాత్రి ఏం జరిగిందని మీకు తెలిసిన విషయం? రాత్రి బాగానే ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. మేము కూడా పోయి పండుకొని పొద్దుగాల మంచు బాగా కురుస్తుంటే 9 తర్వాత పోయినా ఇంటికి. నేను పోయి ఆడ మా ఇంటికి పోయి స్నానం చేసి ఇట్లా పోయినాక మధ్యాహ్నం మళ్ళీ మేము వద్దామని మా కొడుకుంటే పోదాం పారా తింటలేదని కానీ మేము వచ్చేటాలకే పని డోర్లు పెట్టుకుని చేసుకున్నాం. పిల్లలు ఏం చెప్పారు? అమ్మ ఏడుస్తుందని అలాంటి పిల్లలు ఏం చెప్పారు? ఏం చెప్పలేదు వాళ్ళు. ఇక పిల్లలు స్కూల్కి పోయేది వచ్చేది, వాళ్ళ గురించి పిల్లలు అయితే ఆ టాపికే మాట్లాడలేదు. పిల్లలు కూడా మంచిగా ఉన్నారు పాప, వాళ్ళ స్కూలు ఇల్లు తప్ప ఏది. అల్లుడు చనిపోతే కూడా మా బావ అన్నాడు నేనున్న బిడ్డ. ఇప్పుడు బాబు పరిస్థితి ఏంది? బాబు ఉన్నాడు కదా, బాబు ఇక్కడ ఇప్పుడు మైతా హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతుంది. ఎట్లా ఉంది బాబు పరిస్థితి? ఎట్లా ఉంది? ఎట్లా చెప్పొస్తుంది సార్, డాక్టర్ వాళ్ళు 24 hours దాటితే చెప్తా ఉన్నారు. ఏమైనా హైదరాబాద్ రిపేర్ చేయమన్నా ఇక్కడ ఆసుపత్రి ఏం చెప్పలేదు సార్. ఇప్పుడైతే చూస్తే ట్రీట్మెంట్ జరుగుతుంది సార్, ట్రీట్మెంట్ అయితే అవుతుంది. ఇది ఏదైతే ప్రసన్న కుటుంబీకులు చెప్తున్న పరిస్థితి, తన భర్త లేని నేను తాను జీవించలేనంటూ పదే అంటుంది. అదే డిప్రెషన్ లో దాదాపు 40 రోజుల నుండి డిప్రెషన్ లో ఉంది. అదే డిప్రెషన్ లో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దాంతో ఇక్కడ కుటుంబంలో విషాద చేయాలనుకునే తనంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. కెమెరామెన్ కర్ణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్.